హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నాము? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 82 అంటే 81 డేస్ కంప్లీటెడ్. 81 వీడియోస్ కూడా కంప్లీట్ చేసాము. అవన్నీ అప్లోడ్ చేసి ఉందాం. అవన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 30 అని, డే 40 అని, డే 50 అని, డే 60 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. ఆ డే నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 81, డే 83 అంటే ఈ వీడియోకి సంబంధించిన ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో లింక్స్ ఎండింగ్లో ఉంటాయి. అక్కడి నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోలోనూ లింకులు అనేవి క్రియేట్ చేసి చేయడం జరిగింది. సో ఏ వీడియో ఓపెన్ అయినా దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీరు 1 by 1 క్లియర్గా చూడొచ్చు. అర్థమైందా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 82. సో ఈరోజు మనం చెప్పుకునే 1 మార్క్ ప్రాబ్లమ్స్ 3rd చాప్టర్ నుండి చెప్పుకోబోతాను. చాప్టర్ పేరు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందులో మనకి 8 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 1 మార్క్ ప్రాబ్లం ఒకటి అడుగుతారు. సో మనం 8 మార్క్స్ మీద ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. అది మీకు డే 6, 7లో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకో డే 8లో ఇదే విధంగా 1 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ డేలో చూడండి, ఇందులో మనం ఇంకొన్ని 1 మార్క్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు మొత్తం 9 రాశా, 9 ఒకసారి చూద్దాం. ఓకే, సరే. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చాడు? ది గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ రిప్రజెంట్స్. లీనియర్ ఈక్వేషన్ మీకు ఇంతకుముందు డే 81లో పాలినామియల్స్ మీద వీడియోస్ చేశాం. అక్కడ లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చెప్పాం. అక్కడ మీకు లీనియర్ పాలినామియల్ స్ట్రైట్ లైన్ అని చెప్పాం, అవునా? పేరేంటి? లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? స్ట్రైట్ లైన్గా ఉంటుంది. అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్ కూడా స్ట్రైట్ లైన్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్స్. ఏం గుర్తుపెట్టుకుంటారంటే లీనియర్, అది లీనియర్ పక్కన పాలినామియల్ ఉన్నా సరే, ఈక్వేషన్ ఉన్నా సరే, అక్కడ మీకు వచ్చే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈక్వేషన్స్ ఉంటే 2 స్ట్రైట్ లైన్స్తో గ్రాఫ్ గీస్తాం. అది ఇంటర్సెక్టింగో, ప్యారలలో, కోఇన్సిడెంట్ లైన్స్తో మనం చూద్దాం. అవి కూడా లీనియర్ ఈక్వేషన్ అంటే మీకు గుర్తుండాల్సింది ఒక స్ట్రైట్ లైన్. లీనియర్ పాలినామియల్ అయినా సరే దాని డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే స్ట్రైట్ లైన్గానే ఉంటుంది. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూస్తే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. జనరల్ ఫార్మ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏం రాస్తామంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a² ప్లస్ b² నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్, ఓకేనా? జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఏం ఫాము? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a² ప్లస్ b² నాట్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. ఒకవేళ లీనియర్ పాలినామియల్ అంటే చూడండి, ఇక్కడ మీకు దీనికి కూడా కన్ఫ్యూజ్ ఉండకూడదని ఇక్కడ చెప్దామని నిన్న వీడియోలో చెప్పలేదు నేను. లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ అడిగితే లేదా జనరల్ ఫామ్ అడిగితే ax ప్లస్ b a నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇక్కడ రాల. ఇక్కడ స్క్వయర్స్ a² ప్లస్ b² నాట్ ఈక్వల్ టు 0. దీనిలో లీనియర్ ఈక్వేషన్. అదే లీనియర్ పాలినామియల్ అయితే a నాట్ ఈక్వల్ టు 0 మాత్రమే వస్తుంది.
ఒకవేళ క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ అన్నా జెండర్ ఫామ్ అన్నా ఏం రాస్తామంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏకి మాత్రమే వస్తుంది నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ పవర్ అనేది ఉండాలి, హైయెస్ట్ పవర్ ఉంటేనే అది ఏ టైపో మనం చెప్పగలుగుతాం. అందువల్ల ఏ మాత్రం నాట్ ఈక్వల్ టు అయితే చాలు. ఒకవేళ క్యూబిక్ పాలినామియల్ అడిగితే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఏ నాట్ ఈక్వల్స్ ఇది. ఓకేనా, ఈ జెండర్ ఫార్మ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూశారంటే జెండర్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నప్పుడు ఇది వస్తుంది. అలా కాకుండా జెండర్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, పేరు చూడండి, ఇది రఫ్ చేసేస్తా, నోట్ చేసుకోండి, ఇది లాస్ట్ చాప్టర్కి సంబంధించింది. ఓకేనా, చలో. ఇక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ ఒక్కదానికి తేడా ఉంటుంది. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి జెండర్ ఫామ్ అడిగితే దీనికి ఏమొస్తుందంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 బ్రాకెట్లో a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. ఇంకోటి కూడా రాయాలి, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0, a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0. ఇది పెయిర్ అడిగినప్పుడు ఇలా 2 ఈక్వేషన్స్ రాయాలి. అలా కాకుండా సింగిల్గా అడిగినప్పుడు ఇలా సింగిల్ ఈక్వేషన్ రాయాలి. రెండింటిని జెండర్ ఫామ్ అనే పిలుస్తాము లేదా స్టాండర్డ్ ఫామ్ అని పిలుస్తాం. ఓకేనా, ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి, అందువల్లే చెప్పేది. సో ఇది ఒక బిట్ కాదు, ఇక్కడ ఒక బిట్ ఇలా అడగచ్చు లేదా ఈ బిట్నే మార్చి ఇలా అడగచ్చు. ఓకేనా, ఇండైరెక్ట్గా ఇక్కడ 2 ఇలా మీకు ఉంటాయి ప్రతి చాప్టర్లో. సరే, నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఆన్సరు, ఈ సెకండ్ క్వశ్చన్ ఆన్సరు, ఇది కూడా, ఇది థర్డ్ వన్ అనుకొని హ్యాపీగా నోట్ చేసుకోండి. ఇది జెండర్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే 2 ఫార్మ్స్ రాయి. ఓకేనా, సరే నేను రఫ్ చేసేస్తా. మ్యాక్సిమం నేను ఈ 1 మార్క్ అంతా చేత్తోనే రఫ్ చేసేస్తా, ఫీల్ అవ్వకండి. ఎందువల్లంటే మళ్ళీ క్లాత్ ఎత్తుకొని డస్టర్ ఎత్తుకొని టైం వేస్ట్. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కావాలి 1 మార్క్స్. నెక్స్ట్ చూడండి, గ్రాఫ్. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ విచ్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్ అండ్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. అంటే ఇక్కడ 2 డయాగ్రామ్స్ గీయాలి. ఒకటి యూనిక్ సొల్యూషన్ ఉండే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి, రెండోది ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఓకే, సరే ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం రాయాలి. థర్డ్ వన్కి ఆన్సర్. ఫస్ట్ ఏమి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ diagram for unique solution. దీనికి డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ యూనిక్ అన్నాడు కాబట్టి ఒక్క చోట టచ్ అవుతుంది. అంటే ఎలా అంటే 2 లైన్స్ ఇలా గీసాము అంటే ఇంటర్సెక్ట్ అయింది కదా, ఇలా ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ఏమంటామంటే యూనిక్ సొల్యూషన్. ఈ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఒక సొల్యూషన్, దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటాం. ఓకేనా, గ్రాఫ్ ఇలా నీట్గా గీసుకోండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీయాలి, తర్వాత గీసే లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉండాలి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, మధ్యలో మనం గీసింది ఇంటర్సెక్టింగ్ లైన్స్, వాటికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ కావాలంటే రాసుకోండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్, యూనిక్ సొల్యూషన్ ఉండే లైన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. పేరు రాస్తాను, డయాగ్రామ్ ఫర్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్.
సో ఇలాంటి వాటిని ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని పిలుస్తాం. ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఇది గ్రాఫ్ అనుకుంటే ఫస్ట్ లైన్ ఇది, ఓకేనా. సెకండ్ లైన్ ఎక్కడ ఉంటుందంటే దాని మీదే ఉంటుంది, పక్కాగా దాని మీదే గీస్తాం. సో నో డిఫరెన్స్ ఉంటుంది, ఒక దాని మీదే ఇంకో లైన్ పోతూ ఉంటుంది, ఓకేనా. అంటే మీకు కరెక్ట్గా ఎలా చెప్పాలంటే వెహికల్స్ ఉంటాయి ట్రాఫిక్లో. సో ఓ ట్రాఫిక్లో ఉన్న కార్స్ ఒకదాని వెనకాల ఒకటి పోతుంది, సో అదే రూట్లో పోతుంది. అదేవిధంగా రైల్వే ట్రాక్లో ఒక ట్రైన్ పెట్టుంటుంది కదా, ట్రైన్ పెట్టులో చూడండి, ఇది ట్రైన్ అనుకుంటే ఇదొక భోగి, ఇదొక భోగి, ఇదొక భోగి. సో ఇవి ఒకదాని వెనకాల ఒకటి పోతూ ఉంటుంది. పోయే రూట్ ఒకే చోట ఉంటుందా, సో ఒకదాని వైపు ఒకటి ప్రతి చోట టచ్ చేసుకుంటూ పోతుంది. అలా టచ్ చేసుకుంటూ పోయే వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాము. దీనికి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే చాలా చోట్ల ఆగుతాయి కదా ట్రైను. సో అలా, ఓకేనా, అర్థమైందా. ఇది డిఫరెన్స్. ఇంకోటి ఉంది, అది కూడా చెప్తా చూడండి. అది ఇక్కడ అడగల. నో సొల్యూషన్, డ్రా రఫ్ డయాగ్రామ్ ఫర్ నో సొల్యూషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే సొల్యూషన్సే లేకుండా గీమని అడిగాడు అంటే దాని డయాగ్రామ్ ఏమవుతుందంటే ఏదో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసుకొని 2 ప్యారలల్ లైన్స్ గీసుకుంటాం. దీనికి కూడా ట్రైనే, బట్ దీనికి ట్రైన్ రైల్వే ట్రాక్ అవుతుంది. రైల్వే ట్రాక్ ఈ పక్క ఒక లైన్, ఈ పక్క ఒక లైన్ ఉంటుంది. సో ఆ 2 ఒకే రూట్లో పోతాయి, కానీ ఒకదానికొకటి టచ్ అవ్వవు. సో వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. వాటి మీద వెళ్ళే ట్రైన్స్ నేను చెప్పింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఓకేనా. ఇది డిఫరెన్స్ మీకు తెలియాలి. దీనికైతే సొల్యూషన్స్ ఉండదు, ప్యారలల్ లైన్స్కి. ఇంటర్సెక్ట్ లైన్స్కి అయితే ఒక సొల్యూషన్ ఉంటుంది. అదే కోఇన్సిడెంట్ లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, మెనీ సొల్యూషన్స్ లేదా ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి, ఓకేనా. క్లియర్. థర్డ్ వన్కి నోట్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ లేదు, ఈ 2 మాత్రం, అది ఎక్స్ట్రాగా నేను చెప్పింది. సరే, ఫోర్త్ వన్ చూద్దాం. సో ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు, కంపేరింగ్ రేషియోస్. సో ఇది ఇచ్చాడు, ఓకేనా. సో దీని గురించి తెలుసుకునే ముందు మీకు ఒక ఇంట్రడక్షన్ చెప్తా. యాక్చువల్గా అయితే ఆ డేస్లో నేను చెప్పాను, డే 8 చెప్పా కదా, డే 8లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పాను, 1 మార్కువి. వాటిల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, అయినా సరే ఇంకోసారి ఇస్తా. ఏమంటే చూడండి, ఈ ఈక్వేషన్ ఉంది కదా, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. ఇది మీకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి 2 ఈక్వేషన్స్ రాస్తాం. ఏవి, A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ లైన్కి ఉండే ఈక్వేషన్, ఇది సెకండ్ లైన్కి. అయితే ఈ 2 లైన్స్ ఏ విధంగా ఉన్నాయి చెప్పాలి అనుకుంటే, అంటే ప్యారలల్ లైన్సా, ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా అని మనం చెప్పాలంటే ఈ కండిషన్లో చెక్ చేయాలి. ఇందులో ఫస్ట్ కండిషన్ ఏమంటే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. సో వాల్యూస్ నాట్ ఈక్వల్ టు, చూడండి ఏబీలు మాత్రమే తీసుకున్నాం, నాట్ ఈక్వల్ టు వచ్చిందంటే ఈ 2 లైన్స్ ఏమవుతాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఓకేనా. ఇది దీని ఆన్సర్ కాదు, దానికి కావాల్సిన ఇంట్రడక్షన్. నెక్స్ట్ అలా కాదు, ఒకవేళ ఈక్వల్ అయింది ఈ రెండు ఏమైంది, ఈక్వల్ అయింది, అప్పుడు మూడో దాన్ని చెక్ చేస్తాం. మూడోది ఏమి, C1/C2. ఇది కానీ నాట్ ఈక్వల్ టు అయ్యింది అంటే దీన్ని ఏమని పిలుస్తామంటే ప్యారలల్ లైన్స్ అంటాం, ప్యారలల్ లైన్స్, ఓకేనా. అలా కాకుండా అన్నీ ఈక్వల్ అయిపోయింది, మూడోది ఆల్ ఈక్వల్ అంటే A1/A2 B1/B2 C1/C2 ఇలా అన్నీ ఈక్వల్ అయిందంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అంటే ఇది ఫస్ట్ ఇది ప్యారలల్ లైన్స్, ఇది థర్డ్ కోఇన్సిడెంట్, ఓకేనా. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూస్తే వాడు ఏం చెప్పాడు, ఆన్ కంపేరింగ్ రేషియోస్, ఈ రేషియో మీద కంపేర్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ వెదర్ ది ఫాలోయింగ్ పెయిర్
పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇవి ఇంకో 2 కొత్త పదాలు. ఇవి కూడా మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రాబ్లం తీసుకున్నా. కన్సిస్టెంట్ అంటే ఇన్కన్సిస్టెంట్ అంటే ఏమంటే సొల్యూషన్ ఉండాలి. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్. సొల్యూషన్ ఉండాలి అంటే ఒక లైన్ని ఇంకో లైన్ టచ్ అవ్వాలి. అలా టచ్ అయితే సొల్యూషన్ ఉంది అని, టచ్ అవ్వలేదంటే సొల్యూషన్ లేదని మీనింగ్. సో ఒక చోట టచ్ అయినా ఎక్కువ చోట్ల టచ్ అయినా సొల్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ కానీ కోఇన్సిడెంట్ లైన్స్ కానీ కన్సిస్టెంట్ అవుతుంది. ఓకేనా? కన్సిస్టెంట్ అంటే అర్థం ఏమంటే సొల్యూషన్ ఉండాలి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కోఇన్సిడెంట్ మాత్రమే సొల్యూషన్స్ ఉంటాయి. అవి ఎన్నన్నా ఉండొచ్చు, ఉంటాయి. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్స్ ఉండవు కాబట్టి అది ఇన్కన్సిస్టెంట్ లైన్. సో ప్యారలల్ లైన్ కావాలి అంటే ఏం కండిషను? ఇది ఫస్ట్ 2 ఈక్వల్ కావాలి, థర్డ్ 1 ఈక్వల్ కాకూడదు. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ రాస్తా చూడండి. ఓకేనా? ఇది ఇంటరాక్షన్, ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా నేను రఫ్ చేసేసి దీనికి సొల్యూషన్ రాస్తా. దేనికి? ఫోర్త్ దానికి. రాశాము ఈక్వేషన్స్ ఏమి? 4x + 5y = 3, ఇంకోటి 4x - 6y = 9. సో a1x అంటే ఇది 4 అన్నమాట, బై a2 అంటే 5 = b1 అంటే 4 బై b2 అంటే సెకండ్ వన్ -6. ఈ 2 ఈక్వల్ అయిందా? నాట్ ఈక్వల్ అయింది. ఇక్కడనే చెప్పచ్చు నాట్ ఈక్వల్ టు అయిపోయింది. సో నాట్ ఈక్వల్ టు అయ్యింది అంటే ఏమని అర్థము? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి కన్సిస్టెంట్. ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ ఉంది అంటే కన్సిస్టెంట్. కాబట్టి ఏం రాస్తాం? దేర్ఫోర్ 4x + 5y = 3, 4x - 6y = 9 ఆర్ కన్సిస్టెంట్ లైన్స్. ఓకేనా? క్లియర్? అర్థమైంది కదా? ఫోర్త్ 1. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కన్సిస్టెంట్ అంటే ఏమి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏమని. అందువల్ల మీకు క్లియర్గా చెప్పాలని ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చిన. సరే, ఫోర్త్ ప్రాబ్లం రాసుకోండి. 5th 1 కూడా చూద్దాం. ఓకే, ఇంకా 5th 1 చూద్దాం. సో 5th 1 ప్రాబ్లం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యావ్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. సో దీనికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సేమ్ ఇంతకుముందు కండిషన్ తీసుకుంటాం. సో 5th దానికి ఈక్వేషన్ ఏమి? 4x 5y = 3, kx + 15y = 9. So these equations have many solutions. సో మెనీ సొల్యూషన్స్ కాబట్టి కండిషన్ ఏమి? a1/a2 = b1/b2 = c1/c2. ఈ కండిషన్ ఖచ్చితంగా ట్రూ అవుతుంది. ఆల్ ఈక్వల్, అప్పుడే మెనీ సొల్యూషన్స్ వస్తాయి. సరే, ఆల్ ఈక్వల్ కదా, ఎనీ 2 తీసుకుంటాం. నేను కే ఎక్కడుంది? ఎక్స్ అంటే a2లో ఉంది కాబట్టి a1 a2 b1 b2 తీసుకుంటాం. a1/a2 b1/b2. a1 ఏంటి? 4, a2 ఇక్కడ ఉంది కే, b1 5, b2 50. సో మనకి కే డినామినేటర్లో ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది? సో 4 × 15 = 5 × k. మనకి చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఇప్పుడు కే ఒకటే కావాలి కాబట్టి ఈ మల్టిప్లికేషన్ ఈ సైడ్ వచ్చేస్తే 4 × 15/5 = k. 5 1s are 5 3s are 4 3s are 12. 12 = k. Therefore k ఎంత? 12. ఇది ఆన్సర్. ఏమన్నా అబ్జర్వ్ చేశారా? దీని కొంచెం లెంత్ వచ్చింది అంతే, ఇంకేం లే. చూడండి ఇది కొంచెం లెంత్ అయింది. సో ఇంత పెద్ద క్వశ్చన్ ఈడే
అనుకోకండి, ఇస్తాడు. జస్ట్ ఆడ ఏమి ఒక ఫార్ములా కండిషన్ ఉంది కాబట్టి 1 మార్క్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇలాంటి ప్రాబ్లం. ఓకేనా, నోట్ చేసుకోండి. ఇది ఎన్నో ఆన్సరు, 5th దానికి ఆన్సర్. సో ఇలా నేను ఎందుకు రాస్తానంటే రేపు ఎగ్జామ్లో కూడా మీరు అలా క్వశ్చన్ నెంబర్ వేసి పక్కన ఆన్సర్ అని రాసి సొల్యూషన్ ఈ విధంగా రాయాలి. అందువల్ల మీకు ఇలా నేను రాసేది. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మరి దీనికి అట్లా రాయాలి డాష్, మా క్వశ్చన్ పేపర్ మా దగ్గర ఉంటుంది, ఆన్సర్ షీట్లెట్ ఏం లేదు, జస్ట్ 1 పెట్టి ఆన్సర్ అని రాసి పక్కన ఏం రాసాం, స్ట్రైట్ లైన్స్ కదా ఆన్సర్, కాబట్టి స్ట్రైట్ లైన్స్ అంతే, స్ట్రైట్ లైన్. ఓకేనా, ఇది ఈ విధంగా రాయాలి. అందువల్ల నేను కూడా ఇలాగే రాసి మీకు అలవాటు చేద్దామన్న ఉద్దేశంతో రాస్తాను. సరే, ఇంకా నోట్ చేసుకున్నారు కదా, రఫ్ చేసేస్తాను. సో 5th వన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 6th వన్. ది కాస్ట్ ఆఫ్ 5 pens అండ్ 7 పెన్స్ కాదు, పెన్సిల్స్. ది కాస్ట్ ఆఫ్ 5 pencils అండ్ 7 pens ఈజ్ 50 rupees. ఎక్స్ప్రెస్ దిస్ డేటా యాజ్ ఏ ఈక్వేషన్. సో మీకు యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లము 8 మార్క్స్లో ఉంది. ఓకేనా, ఈక్వేషన్ మనం తయారు చేసుకొని దాన్ని సాల్వ్ చేసి గ్రాఫ్ గీయాలి. ఒక్కొక్కసారి దానిలో ఉండే చిన్న బిట్ ఇలా తీసుకొని 1 మార్క్ బిట్గా మార్చేస్తాం. సో ఏమి లేదు, ఇక్కడ ఈక్వేషన్ తయారు చేసేది మాత్రం చేస్తే 1 మార్క్ వచ్చేస్తుంది. ఎలా అంటే చూడండి, 6th దానికి ఆన్సర్. సో ఫస్ట్ పెన్సిల్స్ ఇచ్చాడు కాబట్టి లెట్ పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, పెన్ వై. సో ఆ సెంటెన్స్ మళ్ళీ రాసి, ది కాస్ట్ ఆఫ్ 5 pencils అండ్ 7 pens. నేను అలవాటు ప్రకారం పెన్స్ అనే అంటాను, ఇంకేం లేదు. ఇది పెన్సిల్స్. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. నాకు పెన్స్ అని అలవాటు అయిపోయింది బాగా, అది ప్రాబ్లం, ఇంకేం లేదు. ఈజ్ 50 rupees. సో దీన్ని ఈక్వేషన్ రాస్తాం. 5 pencils అన్నాడు కాబట్టి 5 pencils ఎక్స్ అంటే 5x. నెక్స్ట్ 7 pens, 7 పెన్ అంటే y, 7 pens. ఇక్కడ 50. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఎలా తయారు? ఇప్పుడు ఇవి కొనేటప్పుడు కలిపి కొంటామా విడివిడిగా కొంటామా? కలిపి కొంటాం. ప్లస్ సెంటెన్స్లో కూడా అండర్ ఉంది, సో ఇక్కడ అడిషన్. వీటి కాస్ట్ ఇచ్చాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 50. ఇలా తయారు చేసుకుంటాం. ఓకేనా, ఇది ఆన్సర్. 6th ప్రాబ్లంకి ఆన్సర్. నోట్ చేసుకోండి. సరే, నెక్స్ట్ 7th వన్ చూద్దాం. క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈస్ ప్యారలల్ టు. సో ఇప్పుడు మనల్ని ఈక్వేషన్ క్రియేట్ చేయమన్నాడు. ఎలా చూడండి ఆన్సర్ 7th దానికి. 2x plus 3y plus 8 is equal to 0. Its parallel equation is ఎలా రాస్తాం ఒక్కసారి చూడండి. మనకి కండిషన్ గుర్తుండాలి. ప్యారలల్ అంటే a1/a2 b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఇలా ఉంటే ప్యారలల్ కాదు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే xy ఈ కండిషన్ ప్రకారం ఈజ్ ఈక్వల్ టు సేమ్గా పెట్టేయచ్చు, 2x plus 3y. ఇది డిఫరెంట్గా రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉంది, నేను 9 పెట్టా, అంతే, ప్యారలల్ అయిపోయింది. ఎందుకో చూడండి, ఈ 2 ఈక్వల్ కావాలి, ఇది నాట్ ఈక్వల్, అందుకు. లేదు ఇంకో రకంగా కూడా రాయొచ్చు, ఎందుకంటే మీకు ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి ABCD అని, సో అప్పుడు ఈ ఆప్షన్స్లో ఇలాంటివి రాకుండా వేరే విధంగా ఇస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఈ 2, 3కి సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2ని 3ని నేను 5తో మల్టిప్లికేషన్ చేశాను. సో 5 2s 10x, దీన్ని 5తో మల్టిప్లికేషన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నా, వేరేది కూడా తీసుకోవచ్చు, సరేనా, ఏ నెంబర్ అన్నా చూసుకోవచ్చు. ప్లస్ 3 5s 50. సో ఇలా ఇచ్చేశాడు, పక్కన ఇంకేదో ఇచ్చేశాడు, ఇలా ఇచ్చేశాడు. మనకి ఆప్షన్స్లో తెల్లే ప్యారలల్ లైన్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫస్ట్ 2 ప్యారలల్ లైన్ ఈ కండిషన్ గుర్తుండాలి,
ఈ రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఈ రెండు ఏదన్నా టేబుల్తో క్యాన్సిలేషన్. ఈ 2ని మాత్రమే చూడాలి, ఎక్స్ వైని మాత్రం, ఎందుకు వాటికే ఈక్వల్. సో ఇలా చూసినప్పుడు ఇది 2 5 2s are 5 3s are. సో మ్యాచ్ అయింది, ఇదే ఆన్సర్. ఇలా చెక్ చేసుకో. అలాగే సింబల్ కూడా చెక్ చూడాలి. కొన్ని వాటికి మైనస్ పెట్టేస్తారు ఆప్షన్స్. ఓకేనా, ఆప్షన్స్ ఇచ్చి అప్పుడు ఆ ఆప్షన్స్లో మైనస్ ఉన్నిందంటే ఇది కాదు, ఇలాంటి ఆప్షన్ ఇంకోటి ఉంటుంది, దాన్ని చూసుకోవాలి మీరు. ఓకేనా, అర్థమైంది కదా. సరే నోట్ చేసుకోండి, ఇది అవసరం లేదు, ఇది ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఫ్రమ్ ది pair of linear equations for the following data. సో ఇంతకుముందు లాగే ఇక్కడ ఎలా అయితే కాస్ట్ గురించి చెప్పాడో ఇక్కడ వేరేది చెప్పాడు. ఏమని? ద లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి మీకు తెలియాలి. గుర్తుందా? మర్చిపోయినారా? సరే గుర్తు కోసం చెప్తా చూడు. సప్లిమెంటరీ అంటే 180, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చినప్పుడు 90. ఇది మీకు బాగా గుర్తుంది. ఓకేనా, సప్లిమెంటరీ అయితే 180, కాంప్లిమెంటరీ అయితే 90 degrees. సరే ఇంకా చూడండి సొల్యూషన్. 8th దానికి ఏ విధంగా రాస్తాం? ఫ్రమ్ ది పేరా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాడు కాబట్టి ఒకటి ఎక్స్లో ఉండాలి, ఇంకోటి వైలో ఉండాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల చెప్తాను. సరే, లెట్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. సో సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మన ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటాం, బట్ ఇక్కడ ఇలా చేయకూడదు, ఇది రాయకూడదు. ఎందుకు రాయకూడదు? వాడు ఇచ్చింది ఈ కండిషన్కి సాల్వ్ చేయమని, వాడు దీనికి చేయమని చెప్పాల. సో దానిలో చూసుకోవాలి మనం. సో ఏం చెప్పాడు? ది లార్జర్ ది యాంగిల్ ఎగ్జిస్ట్ ది let x be the smaller angle, then xని కంపేర్ చేశాడు వైతో. వై బిగ్గెస్ట్ కదా, అవునా? వై బిగ్గెస్ట్, ఎక్స్ని కంపేర్ చేశాడు. సో ఈ రెండు ఈక్వల్ కావాలంటే ఈ చిన్న నెంబర్కి ఈ స్మాలెస్ట్ ఎక్స్కి ఏదన్నా తెచ్చి యాడ్ చేస్తేనే కదా వైకి ఈక్వల్ అవుతుంది. అలా యాడ్ చేయాల్సిందేమి 18 బై స్మాలర్ బై 18. సో ఇలా యాడ్ చేస్తే 18 అవుతుంది. ఇది మనం రాయాల్సిన ఈక్వేషన్. ఓకేనా, ఇంతకుముందు ఎందుకు రాశా, ఇది ఎందుకు రాశా అని ఒక హింట్ ఇస్తా చూడు. ఒక్కొక్కసారి ఇదే ప్రాబ్లమ్ని మీకు ఎత్తుకొని వెళ్ళి గ్రాఫ్లో ఇస్తాం. సో మీరు గ్రాఫ్లో ప్రాబ్లం చేయాలనుకుంటే ఇంతకుముందు ఈక్వేషన్ 1 అవుతుంది, ఇది ఈక్వేషన్ 2గా రాసుకొని గ్రాఫ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. మీకైతే ఆ గ్రాఫ్ ప్రాబ్లం బదులు ఏది చేయాలో కూడా నేను ఆ వీడియోస్లో చెప్పాను. ఓకేనా, 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈక్వేషన్ సెంటెన్స్ ఇచ్చింది ఒకటి, ఇవ్వకుండా డైరెక్ట్ ఈక్వేషన్స్ ఇచ్చింది ఒకటి. సో డైరెక్ట్ ఈక్వేషన్స్కి ఇచ్చిందే చేయండి. ఓకేనా, నేను గ్రాఫ్ ప్రాబ్లం గురించి చెప్పింది. ఇక్కడైతే ఇది ఆన్సర్, ఇక్కడ ఈక్వేషను నెంబర్ వేయాల్సిన పని, అంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకేనా, రాసుకోండి. ఇక్కడ 180 గురించి నేను ఎక్కడ మెన్షన్ చేయలే, చూడండి, గమనించారా? జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా. సప్లిమెంటరీ అంటే ఏమి, కాంప్లిమెంటరీ ఏమి. సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ గురించి ఎందుకు చెప్పానంటే గ్రాఫ్ ప్రాబ్లం కోసం. ఇక్కడైతే అవసరం లేదు. లెట్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ని స్మాల్, లెట్ ఎక్స్ బి ది స్మాలర్ యాంగిల్, then smaller angle, the larger angle exists the smaller by 18. Larger angle exists by the smaller. So ఇది స్మాల్ బిగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీరే చూడండి, 2 పెన్స్ ఉన్నాయి,
ఒకటి చిన్న పెన్ను కొనుక్కున్నాం, 5 రూపీస్ పెన్ను కొనుక్కున్నాం. ఇంకోటి బాగుండేది 30 రూపీస్లో ఉంది. ఓకేనా? సో ఈ రెండు ఈక్వల్ కావాలంటే మనకి ఇంకా ఎంత వాల్యూ కావాలి? 25 ఉంటేనే కదా ఈక్వల్ అవుతుంది. సో అదే అనమాట, ఆ స్మాల్ పెన్ను వాల్యూ ఎక్స్, బిగ్గెస్ట్ పెన్ను వాల్యూ వై. సో ఆ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది వాడే చెప్పేశాడు 80, అది యాడ్ చేయి. ఇలా కూడా ఆలోచించుకోండి, తప్పు లేదు. మనకు కావాల్సినట్టు నాలెడ్జ్ ఆలోచించుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ 9th వన్, లాస్ట్ది. ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ అజంప్షన్ ఇస్తాడు, రీజన్ ఇస్తాడు. అంటే ఒక కండిషన్ ఇస్తాడు, ఆ కండిషన్ని దేని మీద సాల్వ్ చేసాం అనేది చెప్తారు. చెప్పి రెండు ట్రూలు అవ్వడం. ఆప్షన్ చెప్పా చూడండి, బోత్ ఏ ఆర్ ట్రూ, లేదా ఏ ట్రూ, ఆల్ అనేది ఫాల్స్, లేదా ఇలా కూడా కావచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని చెక్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ వన్ 9thలో ఆన్సరు అజంప్షన్, అజర్షన్. ఏమని చెప్పారు ఒక్కసారి చూస్తే, ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x - 3y = 1 అండ్ 3x + y ఆర్ ఇంటర్సెట్టింగ్ లైన్స్. సో ఇంటర్సెట్టింగ్ లైన్స్ గుర్తుందా? కండిషను a1/a2 ≠ b1/b2, ఇది సాటిస్ఫై చేయాలి. సో తెచ్చిరాద్దాం అజంప్షన్. 2x - 3y = 1, 3x + y = 7. Intersecting lines. Intersecting lines. So, if intersecting lines, then a1/a2 ≠ b1/b2. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/3 ≠ -3/, కరెక్టే కదా? రెండు నాట్ ఈక్వల్ టు. సో ఏ అనేది ట్రూ. ఓకే, రీజన్ ఇప్పుడు ఏం చెప్పాడు? రీజన్ సెకండ్ రీజన్, ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఇఫ్. సో కండిషన్ చెప్పాడు, ఈ కండిషన్ గురించే చెప్పుకుంటారు. సో రీజన్ కరెక్ట్. మనం ఇది సాల్వ్ చేయాలంటే ఈ రీజన్ కరెక్ట్ ఉంటేనే కదా సాల్వ్ చేస్తాం. వేరే రీజన్ ఉంటే సాల్వ్ చేయొచ్చా? ఈక్వల్ అవుతుందా? మనం యూజ్ చేసింది ఇదే కదా, కాబట్టి రెండు మ్యాచ్ అయినాయా? 2 మ్యాచ్ అయినాయి కాబట్టి బోత్ ఆర్ ట్రూ. ఓకేనా? ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఇక్కడ = పెట్టేశాడు అనుకోండి, అప్పుడు మ్యాచ్ అవ్వదు. మనం ≠ తీసుకుంటే వాడు = పెట్టాడు, మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి ఫస్ట్దేమో ట్రూ అయింది, సెకండ్దేమో ఫాల్స్ అయింది. సో దాన్ని ఎత్తుక్కోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్త, అందువల్ల ఇది చెప్పింది 9th ప్రాబ్లంగా తీసుకొని లాస్ట్లో చెప్పడానికి కారణం కూడా అది. కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఇచ్చే 1 మార్క్ బిట్ ఎలా ఉంటుందంటే, 2 స్టేట్మెంట్స్ అన్నా ఇచ్చి బోత్ ట్రూ లేదా 1 ట్రూ 1 ఫాల్స్ ఇలాంటివి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్లో కూడా ఆలోచించండి, ఎప్పుడు కూడా ఇలాంటిది ఇచ్చినప్పుడు కొంచెం నిదానంగా థింక్ చేసి సాల్వ్ చేయండి. ఓకేనా? ఇది ఈ 3rd చాప్టర్లోని 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న మోడల్స్ అన్నమాట. ఓకే, సో వీటిని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. సరే, అన్ని నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అంటే ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 82, అంటే ఇంకా జస్ట్ 18 డేసే ఉండే మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో 18 వీడియోస్ కూడా ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి. అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అంతా మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.